ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అరుణ్ గారు నిజంగానే సోనియా గాంధీ గారి మొత్తం స్టాంప్ నడుస్తుంది, ఆవిడ చెప్తే గానీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పట్లో ఆయన కూడా ఒక ఇంచు కూడా కదలరని చెప్పి ఇలాంటివన్నీ వచ్చేవి. అంటే ఒక పార్టీ అధినాయకత్వం ఉన్నప్పుడు అది విత్ ఇన్ ద పార్టీ ఇస్ డిఫరెంట్, యాజ్ అ గవర్నమెంట్ అంటారు. గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్. పార్టీలో పార్టీ నాయకురాలు అందరం మేమందరం కూడా పార్టీ నాయకురాల మీదనే ఇది విశ్వాసం ఉంటుంది, పార్టీ నాయకురాల మీదనే ఆ యొక్క ఇది అంటే ఆ ఇది హక్కు అందరు కూడా పార్టీ నాయకులకు మేమందరం ఇచ్చింది అది. సో ఇక్కడ మాత్రం రీజనల్ పార్టీ అయినటువంటి పార్టీలో ఒకే ఒక్కడు, ఎందుకు కేటీఆర్ గారు కూడా కనిపిస్తారు తెర మీద, మీరు కాబట్టి కనిపిస్తున్నాడు, వేరే వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా? ఒక కేటీఆర్ తప్ప ఎక్కడైనా చూడండి మీరు, ఏ మీడియా అంటే మీన్ ప్రభుత్వ ప్రకటనలు ఏమైనా వచ్చినా కూడా కేటీఆర్ తప్ప ఇంకో ఫోటో మీకు కనిపించదు. ఎందుకంటే ఏదో తప్ప ఏదైనా ఇది ఉంటుంది తప్ప అంటే ఓన్లీ ఫ్యామిలీ రూల్ కదా, సోనియా గాంధీ ఫ్యామిలీ రూలు, గాంధీ ఫ్యామిలీ రూల్ అని అంటారు. పాపం కనీసం వాళ్ళ అబ్బాయి కనిపిస్తున్నారు, మీ రాహుల్ గాంధీ అయితే అస్సలు కనిపించట్లేదు ఎక్కడ. ఆయన ఫ్యామిలీ రూల్ కాదు కాబట్టి, ఫ్యామిలీ రూల్ కాదా లేకపోతే ఆయన అర్హుడు కాదని చెప్పేసి ఆయన పక్కన పెట్టారు. అర్హుడు కాదనంటే మేము నిజంగా చెప్పండి, ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ యువత యంగ్స్టర్ అట్లాగే నాకు జస్ట్ లైక్ దట్ రైట్ హ్యాండ్ వచ్చి నా కుర్చీలో కూర్చోవడం నాకు ఇష్టం లేదు. 2 సార్లు అవకాశం ఇచ్చారు ప్రజలు, కూర్చోవాలని ఉంటే ఓడిపోతానని తెలిసేమో. ఎందుకు ఓడిపోతాడండి? 2 సార్లు ప్రధానమంత్రిగా కావడానికి ప్రజలు అవకాశం ఇచ్చినాక కుర్చీలో కూర్చోడానికి ఓడిపోవటం ఏంటి? అంటే డైరెక్ట్ గా నేరుగా వెళ్ళి కూర్చోవాలి. మన్మోహన్ సింగ్ గారిని కూర్చోబెట్టకుండా లేదు, రాహుల్ గాంధీనే కూర్చోబెట్టవచ్చు, సోనియా గాంధీ గారు కూర్చోబెట్టలేదే, ఆయన కుర్చీ కావాలని అడగలేదే. సో ఇవన్నీ ఏదో ఓర్చలేనటువంటి వాళ్ళు సరే రాజకీయంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు, వేరే విషయం. ఇక్కడ కేసీఆర్ గారేమో ఏకఛత్రాధిపత్యం, రీజనల్ పార్టీ కాబట్టి ఒకే ఒక్కడు నాయకుడు, మా దాంట్లో ప్రజాస్వామ్యం ఉంది, డెమోక్రసీ ఉన్నటువంటి పార్టీ కాబట్టి అందరూ నాయకులు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఎవరు? మా దగ్గర చాలా మంది నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఒక్కరి కింద ఉండదు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఎవరండి తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెసే, నాట్ టీడీపీ. అంటే సంఖ్యాపరంగా కాదు, వీళ్ళకి వాళ్ళకి ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంటుంది కానీ మీరు ఎప్పుడు తెర మీదకి రారు. ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, అంటే చాలా మంది చెప్తుంటారు ముఖ్యమంత్రి గారు చండీ యాగం చేశారు కదా, అంటే కొంత ఎవరో చెప్తా ఉన్నారు మొన్న నాకు, చండీ యాగం చేశారు కదా ముఖ్యమంత్రి గారు, చండీ యాగం చేసినప్పుడు ఆ యాగానికి తన శత్రువుని ఆహ్వానిస్తే ఎవరైనా ఖతం చేయాలనుకుంటే ఆ యాగానికి పిలిచి ఆ శత్రువుని ఇది చేసేస్తే ఆ శత్రువు తన అంటే ఆ శత్రువు మనకు లేకుండా పోతాడని, అట్లా చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు చండీ యాగానికి. ఓహో, తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేయాలని కనుక ఒక చండీ యాగంని ముఖ్యమంత్రి గారు నిర్వహించారు. అంటే ఒక బలమైన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి ఇక్కడ ఆ బలంగా ఉన్నటువంటి నా బలాన్ని కూడా ఎక్కడ ఇచ్చేస్తారేమో చండీ యాగం ద్వారా ఆయనకున్నటువంటి శక్తిని ఇక్కడ ఇచ్చారని ఆయన ఒక ఆ యాగానికి పిలిచి ఇచ్చేసారు అని చెప్తున్నారు కొంత, మా తెలివి ఇవన్నీ. సో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చూసి నిజమేనేమో అనిపిస్తుంది. నాకైతే బాహుబలి సినిమా చూస్తున్నట్టుంది, నాకు అదే అనిపించింది. మరి అంటే అంత నమ్మడానికి నాకు అనిపించింది, అది అట్లా కూడా ఉంటుందా? యాగాలు చేసినప్పుడు ఇట్లా ఓహో ఇట్లా పిలిపించి చేస్తే